హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భూగోళ శాస్త్రానికి సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, భారతదేశంలో అత్యధికంగా పండించే ఆహార పంట ఏది? భారతదేశంలో అత్యధికంగా పండించే ఆహార పంట ఏది? ఆన్సర్ వరి. వరి వరిని ఇంగ్లీష్లో ప్యాడీ అని కూడా అంటారు ఫ్రెండ్స్. PADDY, ప్యాడీ. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక వర్షపాతం లేదా నీటి వనరులు అవసరమయ్యే పంట ఏది? భారతదేశంలో అత్యధికంగా వర్షపాతం లేదా నీటి వనరులు అవసరమయ్యే పంట ఏది? ఆన్సర్ వరి. వరి. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధికంగా వరిని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? భారతదేశంలో అత్యధికంగా వరిని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్, గోధుమ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? గోధుమ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. హరిత విప్లవం. నెక్స్ట్ వన్, హరిత విప్లవం వల్ల భారతదేశంలో అత్యధికంగా లబ్ధి పొందిన పంటలు ఏవి? హరిత విప్లవం వల్ల భారతదేశంలో అత్యధికంగా లబ్ధి పొందిన పంటలు ఏవి? ఆన్సర్ గోధుమ మరియు వరి. గోధుమ మరియు వరి. నెక్స్ట్ వన్, భారతదేశంలో జొన్నలు అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది? భారతదేశంలో జొన్నలు అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది? ఆన్సర్ మహారాష్ట్ర. మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, సజ్జలు ఎక్కువగా ఏ నెలల్లో పండుతాయి? సజ్జలు ఎక్కువగా ఏ నెలల్లో పండుతాయి? ఆన్సర్ ఇసుక నేలలు మరియు ఎర్ర నేలలు. ఇసుక నేలలు లేదా ఎర్ర నేలలు. నెక్స్ట్ వన్, సజ్జలని బాజ్రా అని అంటారు ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో బాజ్రా, BAJRA. సజ్జలు ఇసుక నేలలు లేదా ఎర్ర నేలల్లో ఎక్కువగా పండుతాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? భారతదేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. పప్పు ధాన్యాలని పల్సెస్ అంటారు ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో పల్సెస్, PULSES, పల్సెస్ అంటారు. నెక్స్ట్ వన్, నూనె గింజల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? నూనె గింజల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ రాజస్థాన్. రాజస్థాన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధికంగా వేరుశెనగ పండించే రాష్ట్రం ఏది? భారతదేశంలో అత్యధికంగా వేరుశెనగ పండించే రాష్ట్రం ఏది? గుజరాత్. గుజరాత్. నెక్స్ట్ వన్, భారతదేశంలో టీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? భారతదేశంలో టీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ అస్సాం. అస్సాం. నెక్స్ట్ వన్, కాఫీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? కాఫీ ఉత్పత్తిలో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక. కర్ణాటక. నెక్స్ట్ వన్, భారతదేశంలో రబ్బరు ఏ రాష్ట్రంలో ఎక్కువగా లభిస్తుంది? భారతదేశంలో రబ్బరు ఏ రాష్ట్రంలో ఎక్కువగా లభిస్తుంది? ఆన్సర్ కేరళ. కేరళ. నెక్స్ట్ వన్, భారతదేశంలో పత్తి ఉత్పత్తికి అనుకూలమైన నేలలు ఏవి? భారతదేశంలో పత్తి ఉత్పత్తికి అనుకూలమైన నేలలు ఏవి? ఆన్సర్ నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలలు. వీటిని రేగర్ సాయిల్స్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. రేగర్ సాయిల్స్. పత్తిని ఇంగ్లీష్లో ఏమంటారు ఫ్రెండ్స్? కాటన్. COTTON, కాటన్. నెక్స్ట్, పత్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏది? పత్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్. గుజరాత్. పత్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం నాకు మహారాష్ట్ర అనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అని ఉంది. కుడ్ యు ప్లీజ్ రిప్లై మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో జనపనార ఎక్కువగా ఏ రాష్ట్రంలో పండుతుంది? భారతదేశంలో జనపనార అంటే జూట్. జనపనారని ఇంగ్లీష్లో జూట్ అంటారు ఫ్రెండ్స్. JUTE, జూట్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో పండుతుంది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్, పొగాకు ఉత్పత్తిలో ప్రముఖ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? పొగాకు ఉత్పత్తిలో ప్రముఖ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధికంగా చెరకు పండించే రాష్ట్రం ఏది? భారతదేశంలో అత్యధికంగా చెరకు పండించే రాష్ట్రం ఏది?
ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. చెరకు ఇంగ్లీష్లో ఏమంటారు ఫ్రెండ్స్? షుగర్ కేన్. షుగర్ కేన్. నెక్స్ట్, ఖరీఫ్ పంట కాలం సాధారణంగా ఏ నెలల మధ్య ఉంటుంది? ఖరీఫ్ పంట కాలం సాధారణంగా ఏ నెలల మధ్య ఉంటుంది? ఆన్సర్ జూన్ టు అక్టోబర్. జూన్ టు అక్టోబర్ మధ్య ఖరీఫ్ పంట కాలం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రబీ పంట కాలం ఏ సమయంలో సాగు చేయబడుతుంది? రబీ పంట కాలం ఏ సమయంలో సాగు చేయబడుతుంది? ఆన్సర్ అక్టోబర్ టు మార్చ్. అక్టోబర్ టు మార్చ్. ఖరీఫ్ వచ్చేసి జూన్ టు అక్టోబర్, రబీ వచ్చేసి అక్టోబర్ టు మార్చ్. నెక్స్ట్ వన్, జైద్ అనగా ఏ కాలంలో పండించే పంటలు? జైద్ అనగా ఏ కాలంలో పండించే పంటలు? జైద్ అంటే వేసవికాల పంటలు. వేసవికాల పంటలు పుచ్చకాయ అలాంటివి. నెక్స్ట్, ఆపరేషన్ ఫ్లడ్. ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించింది? ఆన్సర్ పాల ఉత్పత్తి. ఆపరేషన్ ఫ్లడ్ పాల ఉత్పత్తి. దీనినే వైట్ రెవల్యూషన్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్, భారతదేశంలో గోల్డెన్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? భారతదేశంలో గోల్డెన్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఉద్యానవన పంటలు మరియు తేనె. ఉద్యానవన పంటలు మరియు తేనె. నెక్స్ట్, భారతదేశంలో సిల్వర్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? భారతదేశంలో సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? ఆన్సర్ పత్తి. పత్తికి సంబంధించింది. నెక్స్ట్ వన్, స్లాష్ అండ్ బర్న్. స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయాన్ని భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలలో ఏమని పిలుస్తారు? స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయాన్ని భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలలో ఏమంటారు? ఆన్సర్ పోడు వ్యవసాయం. పోడు వ్యవసాయం లేదా జూమ్ కల్టివేషన్. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి అడవులను నరికివేసి వాటిని కాల్చివేసి ఆ స్థానంలో పంటను పండించి ఆ పంట పండించి తర్వాత కొంతకాలానికి ఆ భూమి యొక్క సారం తగ్గిపోయిన తర్వాత ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళి సేమ్ ఇక్కడ ఏం చేశారో అక్కడ కూడా అదే చేస్తారు. దీనినే మనం పోడు వ్యవసాయం లేదా స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయం లేదా జూమ్ వ్యవసాయం అని అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్, నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ సెక్టర్ ఎక్కడ ఉంది? నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ సెక్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్. హైదరాబాద్. NAARM. NAARM ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్. హైదరాబాద్. నెక్స్ట్, కేంద్రీయ వరి పరిశోధనా సంస్థ. కేంద్రీయ వరి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? కేంద్రీయ వరి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఒడిస్సా. ఒడిస్సా. ఒడిస్సాలోని కటక్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఒడిస్సాలోని కటక్లో ఉంది. నెక్స్ట్, భారతదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీట్ అండ్ బార్లీ రీసెర్చ్ ఎక్కడ ఉంది? భారతదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ రీసెర్చ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ కర్నాల్. కర్నాల్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? హర్యానాలో ఉంది. కర్నాల్ హర్యానాలో ఉంది. నెక్స్ట్, ప్రపంచంలోనే వరి ఉత్పత్తిలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్న దేశం ఏది? ప్రపంచంలోనే వరి ఉత్పత్తిలో చైనా తరువాత రెండో స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. అంటే మన దేశం, ఇండియా. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఆహార భద్రతా చట్టం ఏ సంవత్సరంలో అమలైంది? భారతదేశంలో ఆహార భద్రతా చట్టం ఏ సంవత్సరంలో అమలు జరిగింది? ఆన్సర్ 2013. 2013లో డిగ్రీ అయిపోయింది. ఓకే, it's not regarding to this topic. So friends, this is the video. Please do like, please do subscribe, please do comment with your valuable opinions. Thank you friends. Thank you very much to everybody. Thanks a lot.